ఏంటంటే ఒక థియేటర్లో ఒక స్క్రీన్లో అండ్ అందులో లిప్ లాక్ ఇచ్చినప్పుడైతే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. రామ్ గారు అండ్ మన హీరోయిన్ కాంబినేషన్లో చాలా లిప్ లాక్ చాలా బాగున్నాయి. కానీ ఇందులో ప్రతి ఒక్కరు చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఏదో మా హీరో అని చెప్పి తన సొంత డబ్బులు ఖర్చు చేసి ఏదో బ్యానర్లు కొట్టేయడము, ఫ్లెక్స్లు కొట్టేయడము, థియేటర్లు ఏదైనప్పుడు బ్యానర్లు కొట్టి పెట్టడము, టికెట్లు పంచడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇది మాత్రం చేయకండి. ఈ సినిమా చూసిన తర్వాత మీరు కొద్దిగా మారుతారని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఇందులో ఒక హీరో కోసం ఒక ఫ్యాను 3 కోట్లు ఇస్తే ఆ 3 కోట్లు ఎవరిస్తారని చెప్పేసి ఆ హీరో ఒక ఫ్యాన్ కోసం వెతుక్కుంటూ వస్తాడు. మరి 3 కోట్లు లేకపోతే రాడు కదా. ఏదైనా స్వార్థం లేనిది ఏ హీరో కానీ ఎవరు ఏం చేయరు. రియాలిటీగా మా కోసం, మా ఫ్యాన్స్ కోసం ఏ హీరో అన్నా వస్తాడా? నాగార్జున గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అండ్ మహేష్ బాబు గారు కానీ చాలామంది హీరోలు మా కోసం వస్తారా? మా ఫ్యాన్స్ కోసం వస్తారా? రారు. నేను క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. సార్ మీరు సినిమాలో చూపించేది చాలా బాగుంది, రియాలిటీగా ఏది నడవదు, ఓన్లీ మూవీస్ పరంగా చూసి ఎంజాయ్ చేయాలి. ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నాను, మీరు ముఖ్యంగా మీరు హీరోల కోసం ఏదో చేయడం కాదు, మీ ఫ్యామిలీ కోసం చేయండి. చూడండి, నేను ఎగ్జాంపుల్ ఫ్యాన్గా చెప్తున్నా. ప్రతి ఒక్క మూవీ ఫస్ట్ షో చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాను? మా హీరో, మా ఫ్యాన్స్ అని చెప్పేసి. ప్లీజ్ సార్, నాకు కూడా ఒక నాకు హీరో ఉన్నాడు. నా హీరో, నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు నన్ను వచ్చి కలుస్తాడా? కలవడు కదా, కలవడు. అంతే, ఓన్లీ చెప్పుకోవడం వరకే ఉంటుంది, రియాలిటీగా ఏది ఉండదు. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడండి. ఈ మూవీ చూసినా కూడా మీరు మాత్రం చెప్పింది అనుకుంటున్నాను. ఉపేంద్ర గారు ఆ కాంబినేషన్లో బాగుంటుందని పెట్టారు. కానీ ఉపేంద్ర గారు పండించారండి. కానీ లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం అయితే ఏడిపించారు ఉపేంద్ర గారు. కానీ నాకు ఇంకా ఎక్కువ చూపించాలనిపించింది మూవీ. కానీ ఇది ఫ్యాన్స్ దగ్గర చూపించారు. కానీ ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీ చూడాలి. దీనివల్ల మీరు మారండి. మీరు మాత్రం మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఏదో మాకు సినిమా బువ్వ పెడుతుందంటే ఏది బువ్వ పెట్టదు మనకు. మీ కష్టానికి మీ ప్రతిఫలం, మీ కష్టం మీ ప్రతిఫలం, అంతే. ఆంధ్ర కింగ్ సినిమా చాలా బాగుందన్న. చాలా మంచి ఫిలిం, ఫ్యాన్ బాయ్ ఫిలిం ఇది. సో బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అనేసారు లాస్ట్లో. ఒక అభిమానులకు సంబంధించిన సినిమా అభిమానంగా తీస్తే థియేటర్లో అభిమానులు ఎలా చూస్తారో అంత అభిమానంగా ఉంటుంది సినిమా. చాలా రియాలిటీగా ఉంది. చాలా సీన్స్కి నేను కనెక్ట్ అయ్యా. రామ్ గారిలో నేను రాముని చూడలా, సాగర్ని చూసా. సాగర్లో నేను చూసుకున్నా, సూర్యలో నా హీరోని నేను చూసుకున్నా. సో అలా కనెక్ట్ అయ్యే ప్రతి అభిమాని తన హీరోని తాను కనెక్ట్ అయ్యే ఫిలిమే ఆంధ్ర కింగ్ తాలూకా. ఉపేంద్ర క్యారెక్టర్ చాలా బాగా చేశారు ఉపేంద్ర గారు, అట్ హిస్ బెస్ట్ అనమాట. సో ఆయన ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, తన అభిమాన హీరోగా ఒక అభిమాని కోసం ఎలా నిలబడాలో అలాంటి క్యారెక్టర్ చేశారు. అంటే మరి తెలుగులో ఉపేంద్ర ప్లేస్లో మన తెలుగు హీరోలు ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నాను? మన తెలుగు హీరోలు పెడితే మన అభిమానులు ఫ్యాన్ వార్స్ ఎక్కువ ఉంటాయినా అది పెట్టకపోవడమే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఉపేంద్ర గారిని సెలెక్ట్ చేయడం అనేది ద పర్ఫెక్ట్ బెస్ట్ చాయిస్ ఆఫ్ డైరెక్టర్ అని చెప్తా. ఎందుకంటే మన హీరోలు ఏ ఒక్కరిని పెట్టినా ఇది మా హీరో సినిమా అని కాదు. ఇది ఏ ఒక్క హీరోకి సంబంధించిన సినిమా కాదు. ఇది అభిమానులందరూ తన అభిమాన హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి అభిమాని ప్రతి హీరోకి సంబంధించిన సినిమా. సో ఒక అభిమాన హీరోకి కానీ ఒక అభిమానికి కానీ సంబంధించిన ఫిలిం కాదు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ హీరో రామ్ గారు చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. అండ్ భాగ్యశ్రీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక డిఫరెంట్ స్టార్ని చూడబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. కాంతాకి చెప్పా, మళ్ళీ దీనికి చెప్తున్నా, షీఈ్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మర్. కరెక్ట్ రోల్స్ తగిలితే భాగ్యశ్రీ విల్ బీ సీన్ ఎట్ సమ్ అదర్ స్పేస్ ఇన్ ఫ్యూచర్ అనమాట. సో ఓవరాల్ సినిమా అభిమానులు అభిమానించే అభిమాన ఫిలిం. థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన ఒక మంచి అభిమాన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. కింద మీద ఊపు, ఆంధ్ర కింగ్ తోపు అన్న. చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన వన్ మ్యాన్ షో అన్న. మన రామ్ పోతినేని గారి మాస్ లెవెల్, ఆయన ఎంటర్టైన్మెంట్ వన్ మ్యాన్ షో అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ డైలాగ్ డెలివరీ అయినా, ఆ యాక్టింగ్ అయినా, అబ్బా ఏం చేసిండ్రా అబ్బాయి మా రామ్ అన్న అనిపించింది. నాకే చాలా బాగా నచ్చిందన్న. అసలు ఆ హీరోయిన్ అండ్ మన రామ్ అన్న వాళ్ళిద్దరి కెమిస్ట్రీ రియల్గా లవ్ చేసుకున్నట్టు, రియల్గా వాళ్ళు ఎంత యాక్ట్ చేసినట్టు నాకు అది ప్రాణం పెట్టి అని వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి క్యూట్ లవ్ స్టోరీ, ఆ కామెడీ టైమింగ్ నాకు చాలా బాగా నచ్చిందన్న. అండ్ డైరెక్టర్ మహేష్ బాబు గారు, సార్ మీరు మాత్రం తాలూకా నీడబెట్టిలో ఆంధ్ర కింగ్ తాలూకా, మా పిఠాపురం తాలూకా మన నేనైతే ఆంధ్ర కింగ్ తాలూకా మన రామన్ అని చెప్పుకోవచ్చు. అంటే అంత చక్కగా చాలా బాగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు సినిమా. అండ్ మన రియల్ హీరో ఉపేంద్ర గారి ఎంట్రీ ఉంటుంది భయ్యా, బాబా మాటలు రావన్న. ఎందుకంటే ఒక
ఫ్యాన్ బాయ్ ఒక ఫ్యాన్ ఇద్దరు కలిస్తే హీరో ఫ్యాన్ బాయ్ ఇద్దరు కలిసి ఆ ఫ్యాన్ మూమెంట్ ఎలా ఉంటుంది, ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో చాలా చాలా బాగా చూపించారు. మెయిన్గా మాత్రం రామన్న వన్ మ్యాన్ షో. రామన్న ఏడ్రా అంటే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా చూడండి, బ్లాక్ బస్టర్ మూవీ అన్న. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, లాస్ట్కు ఎమోషనల్ ఉందన్న. పక్కా చూడండి బాగుంటుంది అన్న. ఉపేంద్ర ప్లేస్లో ఉపేంద్ర రియల్ హీరోనే పెట్టాలన్న. రియల్ హీరో ఎవరు మనకు అంతే, ఫ్యాన్ బేస్ బాగుంది. అండ్ రియల్ హీరో ఎవరంటే మన ఉపేంద్ర కాబట్టి అతన్ని పెట్టిందా కరెక్ట్ అన్న. సినిమాలో బాగుందన్న. ఆంధ్ర కింగ్ ఎలా చాలా బాగుందన్న. సో చాలా రోజుల తర్వాత రామ్ గారి దగ్గర నుంచి మంచి సినిమా అయితే వచ్చింది. బ్లాక్ బస్టర్ అని చెప్పుకోలేం కానీ ఒక గ్రేట్ కంబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ కూడా పిక్చరైజేషన్ అయినా లేదంటే దాని బీజం అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో వచ్చే ఒక ఎమోషనల్ డైలాగ్స్ అయినా లేదంటే ఎమోషన్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మొత్తం స్టోరీ మొత్తం పెద్ద స్టోరీ కాదు కాబట్టి కొంచెం అక్కడక్కడ ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. మధ్యలో ల్యాగ్ ఉన్నా సరే అది ఇగ్నోర్ చేసుకుంటే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ఇప్పుడు ఈ సినిమా చూసి అయినా హీరోలు మా ఫ్యాన్స్ని మంచి చూసుకోవాలి అన్న ఒక ఆలోచన ఉన్నది. అంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక ఫ్యాన్ సినిమా చూసి ఏం నేర్చుకోవాలి అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కానీ మేబీ ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వచ్చేమో కానీ హీరోకి అయితే అంత కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఏ ఫ్యాన్ కూడా ఏ హీరో కూడా ఏ ఫ్యాన్ అయితే అంత పట్టించుకోరు బయట అయితే. ఓన్లీ సినిమా వైజ్గా చూసుకుంటే బాగా అనిపించింది కానీ బట్ రియల్ లైఫ్లో ఎలా అయితే జరగకపోవచ్చు. ఉపేంద్ర గారు అలా అయితే జరగకపోవచ్చు. తెలుగు హీరోని పెట్టుకుంటే ఇప్పటికి మొత్తం సోషల్ మీడియా మొత్తం ఫ్యాన్ వార్స్తో నిండిపోయేది. ఎందుకంటే మా హీరోని తగ్గించారని కొట్టుకుంటే తప్ప ఒక మంచి సినిమా తీసామని ఎవడు చెప్పుకోడు. బట్ ఆయన పెట్టుకుని మంచి పని చేస్తారు. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఇలాంటి ఫ్యాన్ వార్స్కి దూరంగా ఉండి మంచి వేరే యాక్టర్ని పెట్టుకోవడం వల్ల ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆయన కూడా బాగా సెట్ అయింది. ఆయన ఫస్ట్ 20 minutes మొత్తం ఆయన మీద అవుతుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఆయన మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వరకు చాలా బాగా ఎక్స్ట్రాగా అనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన డబ్బింగ్ ఒకటి ఎందుకు ఆయనకి కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. అది అంత సింక్ అవ్వలేదు. ఒకటే సీన్ ఉంది, ఆ సీన్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. డైలాగ్స్ అయినా ఎమోషన్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కనెక్ట్ అవుతారు ఆ డైలాగ్స్కి అయితే. ఆవిడికి మంచి క్యారెక్టర్ పడింది. ఏదో ఎక్స్పోజింగ్ చేసేయాలి అన్నట్టు క్యారెక్టర్ కాకుండా చాలా మంచి సీన్స్ అయితే పడ్డాయి. డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. హీరోకి సమానంగా కొన్ని సీన్స్ అయితే పడ్డాయి. ఆయనకి బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ గ్రేట్ కంబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. మేబీ కలెక్షన్ వైజ్గా అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ చేయకపోయినా సరే ఆయన కెరీర్లో ఒక మంచి సినిమాకి అయితే నిలిచిపోతుంది. సినిమా ఒక సినిమా ఫ్యాన్గా అయితే హిట్ అని చెప్తాను. బట్ ఒక రెగ్యులర్ ఆడియన్స్ అయితే మాత్రం యావరేజ్ అని చెప్తాను. ఎలా ఉంది ఆంధ్ర కింగ్ అన్న? ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చూసిన అన్న. నిజంగా ఇప్పటి నుంచి చెప్తున్నా, రామ్ తాలూకా అన్న. నేనైతే నిజంగా ఏమైనా అసలుకి యాక్టింగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా ఇంతవరకు మనం ఏ మూవీలో చూడమన్నా అంతలా ఉంది. నిజంగా ఒక కంబ్యాక్ ఫిలిం అని చెప్పేసి అనుకోవచ్చు మనోడికి. నిజంగా ఇంత ప్రాణం పెట్టి తీసిండు. పేర్లను ఉంది ఎనర్జిక్ స్టార్ అని. నిజంగా అంత ఎనర్జీ సినిమాలో చూపించిండు. ఒక సూర్యుడిని ఒక సముద్రాన్ని మనం పైన కింద చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ సినిమాలో రామ్ని ఉపేంద్ర చూస్తే అంత బాగుంది. ఇంకా మన హీరోయిన్ గారి గురించి వస్తే నిజంగా తమన్నాని అనుష్కని వీళ్ళందరినీ కూడా మర్చిపోతారన్న. అట్లా ఉంది. ఆమె అందచందాలతో మొత్తం మైమర్పించింది అసలుకి. నిజంగా ఇట్లాంటి సినిమా నిజంగా చెప్పాలంటే అభిమానుల కన్నా సినిమా హీరో వాళ్ళే చూడాలన్న. ఎందుకనంటే ఒక ఫ్యాన్ అనేటోడు వానికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ వదిలిపెట్టేసి వాడు హీరోకి సపోర్ట్ చేస్తాడు. కానీ హీరోలు ఏం చేస్తారు, అందరిలాగా వీడియో గుర్రే అని చెప్పేసి అన్నట్టుండు. నిజంగా ఈ సినిమా అభిమానుల కన్నా ఫస్ట్ హీరోలు అందరికీ చూపెట్టాలి. ఎందుకనంటే ఒక ఫ్యాన్స్ ఎంత కష్టపడుతుర్రో, ఫ్యాన్స్ ఒక తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఎట్లా తీసుకెళ్తుర్రో అన్నీ మీరు చూడాలంటే ఈ సినిమా మీరు చూడాలి. నిజంగా ఉపేంద్ర గారిని పెడితే ఒక మంచి బయోపిక్ తీసినందుకు నిజంగా డైరెక్టర్ మహేష్ బాబు గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఇట్లాంటి డైరెక్టర్ అయితే మనకి దొరకడు. నిజంగా పెట్టకపోవడమే మంచి అనిపించింది. ఎందుకనంటే పెడితే అది వేరే లెవెల్ కాంట్రవర్సీ అయిపోతుండే. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ గారు అయితే ఏమో ర్యాంప్ పాడిచ్చారు. ఇంకా కేసీపీడి అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నా ఇంత స్క్రీన్ కొరక తిన్నాడు అన్న రామ్ అయితే. నిజంగా చెప్తున్నా ఆ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అయితే ఈ చాలా ఫ్లాఫులతో వచ్చిండు కదా. ఏముంటుందిరా అని చెప్పేసి అనుకున్నా, ముందిరా అని చెప్పేసి అన్నట్టు చేసిండు. నిజంగా కాలర్ రెగరేస్తుంటే అన్న, కానీ టీ షర్ట్ వేసుకున్నా కాబట్టి బతికిపోయినా నేనైతే. నిజంగా మంచిగా ఉందన్న మూవీ.